రాష్ట్ర ప్రభుత్వం గత జూలై 8వ తారీఖు నుండి అమలులోకి తీసుకొచ్చింది. ఏది బీహార్ యూపీ లాంటి రాష్ట్రాల్లోనే జరగల. మనం ఎందుకు ఇటువంటి అంశాల్లో మోడల్గా నిలబడాల్సి వస్తుంది? ఇంతకన్నా సిగ్గుచేటని విషయం ఇంకోటి ఉన్నది కదా అంటున్నాను. అంటే గత 5 ఏళ్లలో మరి వాళ్ళు బెదిరించారా, లేకపోతే లొంగ తీసుకున్నారా, లేకపోతే ఈ ఆఫీసర్స్ ఏమన్నా ఆ ప్రభుత్వ అవసరాలకి లొంగిపోయేది? పార్టీ అవసరాలకని, ప్రభుత్వ అవసరాలకు అనకూడదండి, పార్టీ అవసరాలకు, పార్టీ నుంచి వీళ్ళు ఏమైనా ఆశించి లొంగిపోయి ప్రభుత్వంలో ఘోరాతి ఘోరంగా బిహేవ్ చేశారండి. బియాండ్ లిమిట్స్ వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఈ రోజు ఆ స్థాయి పర్మిషన్ ఇచ్చారండి. అందరూ ఉన్నారు కదండి, ఇప్పుడు డిఐజీ రేంజ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారంటే చాలా మనకి స్థాయి వాళ్ళు ఉన్నారండి. పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్ ఇద్దరు డీజీపీ ర్యాంక్ ఆఫీసర్స్. డీజీపీ ర్యాంక్ ఆఫీసర్స్ కూడా అలా చేయాలంటే మనం ఈ రోజు వాళ్ళ కోసం మనం మాట్లాడుకుంటాం అంటే చాలా అవమానకరం. అంతే అండి. అంటే ఫ్యూచర్ లో ఇటువంటి జరగకుండా ఉండడం కోసం అయినా సరే ఇటువంటి పనిష్మెంట్ ఇచ్చారేమో అని అనిపిస్తుంది. అంటే ప్రజలందరికీ తెలవాలి, అంటే వాళ్ళంటే మనకు రెస్పెక్ట్ ఉందండి. రెస్పెక్ట్ ఉన్న ఆఫీసర్స్ ఇలా చేయకూడదు ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే అన్నదానికి చూపించడం కోసం ఇలా చేశారన్న ఏమో అనిపిస్తుంది. ఏదైనా మీరు అన్నట్టు జాతీయ స్థాయిలో కూడా దీని మీద ఒక నోట్ పంపితే, ఆరల్ కాదండి, నేను అనుకోవడం ఏ నోటో వెళ్తే కనుక డెఫినెట్ గా దానిపైన రిప్లై ఉంటుందండి. రైట్ రైట్. మహేష్ గారు, మిరపల మహేష్ గారు, సో ఈనాళ్ళు ప్రశ్నిస్తూ వచ్చారు 15 ఏళ్ళ నుంచి, ఇంకా జవాబులు చెప్పాల్సిన టైం వచ్చేసింది. సరే, మీ నాయకుడు నిన్న మాట్లాడుతూ కాకినాడలో ఎర్రచందనం వ్యవహారం మొత్తానికి బయటపెట్టేశారు. వయా కర్ణాటక, నేపాల్ ఎలా వెళ్ళింది ఎర్రచందనం మొత్తం అంతా చెప్పుకుంటూ వచ్చారు. ఇవి ఓకే, ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కాదు కదా, దాని మీద ఈ ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా ఉంటుంది, వీటి మీద దృష్టి పెట్టారా? నేరగాళ్ళని అప్పచెప్పడం, బియ్యం అక్రమ రవాణా ఆఫ్రికాకి హోరెత్తిపోయేలా చెప్పారు. ఇంతవరకు ఆయన మీద ఎటువంటి యాక్షను లేదు, అసలు కేసులో కదలిక లేదు. ఏమన్నంటే ఆయనకి ఇతరత్ర అంశాలు ఏవో తెర మీదకి వస్తున్నాయి, వాటిని జనాలకు చూపించేసి మీరు కూడా కాలక్షేపం చేస్తున్నట్టు మీ మీద విమర్శ. మీరేమంటారు? మిరపల మహేష్ గారు. సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమానికి మీకు, సార్ వినబడుతుంది సార్? ఓకే సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమానికి మీకు, అలాగే ఛానల్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ తెలుపుతూ, సార్ అట్లా ఏం లేదు సార్, ఏదో మాటలకి పరిమితం అయ్యే పరిస్థితి ఏం కాదు ఇక్కడ. సో డెఫినెట్ గా, ఎందుకంటే పెద్ద పెద్ద వ్యక్తులు వెనకున్నారు, లేకపోతే దీని వెనకాల పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా చాలా వరకు ఒక కన్ఫర్మేషన్కి వచ్చి డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే వాళ్ళ మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అట్లా ఏమి ఎక్కడ వదలట్లేదు సార్. మీరు చూసినట్టయితే నాకు తెలిసి వెరీ సూన్ నెక్స్ట్ వీక్ లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏదైతే ఆ కాకినాడ పోర్టుకు సంబంధించిన విషయాలు ఏదైతే ఉందో, మొన్న కూడా మా యొక్క పౌర శాఖ సరఫరా మంత్రి నాదెళ్ల మనోహర్ గారు కూడా దాని మీద చాలా గట్టిగా, ఖచ్చితంగా దీని వెనక పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, ఎవరున్నా కానీ మనం ఉపేక్షించేది లేదు, వాళ్ళని ముందే ఉన్నారు, ఇంకా మళ్ళీ వాళ్ళు మీరు కొత్తగా కనిపెట్టేది మహేష్ గారు, ఇవాళ మీరు కొత్తగా వెనకుంటాం కాదు, ముందరే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ సార్, వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా 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 ముదులు సార్. ఎందుకంటే మీరు ఇక్కడ పెద్దిరెడ్డి దగ్గర నుంచి తీసుకున్నట్టయితే అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వరకు నిన్నటికి నిన్న మా జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి రోజా గారు మీద కూడా ఏదైతే ఆడుదాం ఆంధ్ర అనే ఒక దాంట్లో నిన్నే కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది, దానికి సమాధానం చెప్పారు. సో వీళ్ళు మొత్తం ఎంతమంది అయితే ఎంపీ మినిస్టర్స్ గా పనిచేశారో డెఫినెట్లీ వాళ్ళందరూ కూడా ఈ రోజు దొరుకుతారు. సో నేను అనుకుంటే ఏమైపోతారు అంటే, ఏం చేసినా ఏం మాట్లాడినా అదొక రాజకీయ కోణంలో వెళ్ళి తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నిజానికి వాళ్ళు తప్పు చేసి ఎవిడెన్స్ ఉంది పట్టుకోవాలన్నా కానీ దానికి ఏంటో అసలు రాజకీయ కోణంలో తీసుకెళ్లిపోతున్నారు. మనం చూశారు మీరు, జోగి రమేష్ వాళ్ళ అబ్బాయికి సంబంధించిన రాజీవ్ సంబంధించిన విషయంలో కూడా అది క్లియర్ గా కనబడుతుంది. అగ్రిగోల్డ్ సంబంధించిన ల్యాండ్ వాళ్ళు కబ్జా చేసుకున్నారన్న క్లారిటీగా తెలిసినప్పటికీ కూడా అదేంటో పొలిటికల్ గా తీసుకెళ్తారు. దానికి కారణం ఏంటంటే, ఏదో రెడ్ బుక్ లో వచ్చిన కంప్లైంట్స్ తీసుకున్నారు, దానిని నోట్ చేసుకున్నారు, దాని మీద విచారణ చేపిస్తున్నారు, దాని మీద వచ్చే అవుట్పుట్ మీద యాక్షన్ తీసుకుంటారు. దాని మీద తెలుగుదేశం పార్టీ చేసినట్టు, లేకపోతే జనసేన చేసినట్టు, చేసినట్టు అనే విధంగా ప్రొజెక్ట్ ఏదైతే మోస్టల్ ప్రతి మంత్రి కూడా ఏదో ఒక స్కామ్ లోనో ఏదో ఒక. మహేష్ గారు, కొంచెం మీ సిగ్నల్ వీక్ గా ఉన్నట్టుంది, ఒక్కసారి
రీసెట్ చేసుకోండి. దొరుకుతారు. మహేష్ గారు మీ సిగ్నల్ కొంచెం వీక్గా ఉన్నట్టుంది, ఒకసారి రీసెట్ చేసుకోండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మస్తాన్ గారు పొలిటికల్ అనలిస్ట్ వారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ గారు, ఈ జర్మనీ టూర్లో ఈ కలకత్తా పర్యటనలు ఏ